మహాపరిశుద్ధుడైన దేవునికి నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన యుఎజీ ఫౌండర్ లిడియా గారికి దేవుని నామములో వందనాలు. అలాగే రిక్క అక్కకి థ్యాంక్ యూ. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. మనం ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మన మధ్యలో ఉన్న అరుణ గారు చదివి వినిపిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 25 వచనం ప్రారంభం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియు మగ్దలేని మరియు యేసు సిలువనొద్ద నిలుచుండిరి. యేసు తన జీవించిన శిష్యుల దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. మనం యోహాను సువార్త 19:25 నుంచి 27 వచనాలు చదువుకుందాం. సో ఇక్కడ మనకి యేసు ప్రభు వారు తన తల్లి బాధ్యతని తన శిష్యుడికి అప్పగించడం, అలాగే తన తల్లితో శిష్యుడి ఇంటికి వెళ్ళమని చెప్పిన 2 మాటలు మనకి కనిపిస్తున్నాయి. ఒకరికొకరికి మ్యూచువల్ గా బాధ్యత అప్పగించినట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఈ సిలువ వేయబడడం లేకపోతే ఇక్కడ యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ తల్లి గురించి ఇక్కడ చదివాము. సో ఎవరైనా మన పిల్లలకి, మన ఇంట్లో ఉన్న మన పిల్లలకి చిన్న బాధ, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము, చాలా వరి అవుతాము. అలాంటిది సొంత కుమారుణ్ణి అక్కడ సిలువ వేసేసినప్పుడు వాళ్ళ తల్లి మైండ్ సెట్ లేకపోతే ఆవిడ ఆలోచనలు ఎలా ఉండుంటాయి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించవచ్చు. కానీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందుగానే ఒక ప్రవచనం ఆమెకి చెప్పబడినట్టు మనం లూకా సువార్తలో చూస్తాము. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే సుమియోను అనే ఒక ఆయన ఇక్కడ మరియాకి ఒక మాట చెప్పినట్టు మనకి కనిపిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 34-35 వచనాలు నేను చదువుతున్నాను. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ సుమియోను గారు ఏదైతే నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని మరియ గారికి చెప్పారో అదే విషయం ఇక్కడ జరుగుతున్నట్టు యోహాను సువార్త 19వ అధ్యాయంలో. ఆ ఖడ్గం ఏంటంటే తన సొంత కుమారుణ్ణి అనేక మంది దూషిస్తున్నారు, అనేక మంది అపహాస్యం చేస్తున్నారు, ఆయన అవమానిస్తున్నారు, అండ్ ఆయన్ని ఏ నేరం చేయకపోయినా సిలువేసేస్తున్నారు. ఇలాంటి టైంలో మరియ గారి హృదయంలో నిజంగానే ఒక ఖడ్గం దూసుకుపోయినట్టు ఆ ఫీల్ వచ్చి ఉంటది. అందుకనే సుమియోను గారు ఏదైతే లూకా సువార్తలో ప్రవచనం చెప్పారో ఆ ప్రవచనము ఇక్కడ నెరవేర్పు జరిగింది అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా మనం చూస్తే ఈ మాటలో యేసు ప్రభు వారు చాలా పెయిన్ లో ఉన్నారు. ఆయనని సిలువ వేసేసారు. అప్పటికే రాత్రి నుంచి ఆయన్ని చాలా కొట్టారు, చాలా గాయపరిచారు, అవమానించారు, అపహాస్యం చేశారు. అలాంటి టైంలో ఆయన తన బాధ్యతని మర్చిపోలేదు. తన తల్లిని గౌరవించాలి, తన తల్లి పట్ల తనకున్న రెస్పాన్సిబిలిటీని ఆయన మర్చిపోలేదు. మామూలుగా మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే పక్కన వాళ్ళని గురించి పట్టించుకోవాలంటే నేనే చాలా ప్రాబ్లం లో ఉన్నాను, నేను నిన్న పట్టించుకుంటానని మనం మాట్లాడతాం. కానీ అంత పెయిన్ లో కూడా యేసు ప్రభు వారు తన బాధ్యతని మర్చిపోలేదు. అంతేకాకుండా దేవుని వాక్యానికి విధేయత చూపించారు. ఎందుకంటే దేవుని వాక్యంలో మన తల్లిదండ్రులని గౌరవించాలని అనేక చోట్ల దేవుడు రాయించారు. మనం 2 వచనాలని మాత్రం నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే మాటలు కనిపిస్తున్నాయి. అలాగే సామెతలు 23వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తే, సామెతలు 23వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సో ఈ 2 వాక్యాలే కాకుండా మనకి ఎఫెసీ పత్రికలో కానీ ఇంకా అనేక చోట్ల మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించాలని, మనం వాళ్ళకి విధేయత చూపించాలని, వాళ్ళని సన్మానించాలని అనేకమైన మాటలు మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ యేసు ప్రభు వారు తన తల్లి బాధ్యతని
తన శిష్యునికి అప్పగించడంలో 2 విషయాలు మనకు అనిపిస్తుంది. యేసుప్రభు వారి లేఖనాలను నెరవేర్చారు, లేఖనాలకి దేవుని వాక్యానికి విధేయత చూపించారు అనే విషయం అర్థమవుతుంది. అంతేకాకుండా తన బాధ్యతని, తన తల్లిదండ్రుల్ని మనం మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి అని ఆయన మనకి మాదిరిగా ఉండినట్టు కూడా మనకి అర్థమవుతుంది. యేసు ప్రభు వారు తన తల్లిదండ్రుల్ని గౌరవించారు అనడానికి మనకి దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు లూకా సువార్తలోనే 2వ అధ్యాయం మనం చూస్తే యేసు ప్రభు వారిని పస్కా పండగకి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి యెరూషలేముకు తీసుకువెళ్లారని మనం చదువుతాం. అక్కడ యేసు ప్రభు వారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ పండుగ అంతా అక్కడ సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత యేసు ప్రభు తల్లి తండ్రి తిరిగి వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభు గారు మందిరంలో ఉండిపోతారు. అప్పుడు యేసు ప్రభు తల్లిదండ్రులు వెనక్కి వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటారు, నువ్వెందుకు ఇలా చేసావు, నేను నీ తండ్రి కూడా మేము దుఃఖపడుచు నువ్వు వెతుకుచున్నామని నీకు తెలీదా, నువ్వెందుకు ఇలా చేసావని మరియ గారు యేసు ప్రభు గారిని అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఏం చెప్తారంటే, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అని చెప్తారు. అంటే నేను నా తండ్రి పనుల వల్లే నేను ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను మీకు డిసొబీడియన్స్ నేను అవిధేయుడిగా ఉండడానికి కాదు అనే విషయాన్ని అక్కడ చెప్తారు. ఆ విషయం జరిగిన తర్వాత యేసు ప్రభు వారు మళ్ళీ తనకి 30 ఏళ్ళు వచ్చే వరకు తన తల్లిదండ్రులతో తిరిగి వెళ్ళి వారికి విధేయుడుగా ఉన్నారని మనం సువార్తలన్నీ చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. సో యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, మనిషి కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులకి ఎలా విధేయత చూపించారు అనే విషయాన్ని మనం సువార్తలన్నీ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సో 3వ విషయం చూస్తే ఇక్కడ మనకి 3వ మాట దగ్గర యోహాన్ గారు కనిపిస్తున్నారు, కానీ యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు అందరు శిష్యులు ఎలా పారిపోయారో యోహాన్ గారు కూడా అలాగే పారిపోయారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం మనం చూస్తే, మత్తయి సువార్త 26:56 వచనం చూస్తే, అయితే ప్రవక్తల లేఖనంలో నెరవేరినట్లు ఇదంతా జరిగానని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపోయిరి. ఇక్కడ శిష్యులందరూ అని రాయబడింది. అంటే యోహాన్ గారు కూడా అప్పటి వరకు యేసు ప్రభు వారి దగ్గర లేరు, కానీ ఆ మాట పలికే సమయానికి యోహాన్ గారు తిరిగి వచ్చారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుని వాక్యం నెరవేరేలాగా శిష్యులందరూ వెళ్ళిపోయారు, కానీ యోహాన్ గారు తిరిగి వచ్చారు. సో శిష్యులందరూ తిరిగి వచ్చినట్లేదు, కానీ యోహాన్ గారు మాత్రమే తిరిగి వచ్చారు. ఆయనకే ఈ బాధ్యతని యేసు ప్రభు వారు అప్పగించారు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో యోహాన్ గారు ఇక్కడ రక్షకుని పక్షంగా ఉన్నారు. పరిస్థితుల వల్ల ఆయన టెంపరీగా దూరంగా వెళ్ళిపోయినా కానీ మరలా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మనం 4వదిగా చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటే మన ఆత్మీయ సంబంధాలు, మన ప్రకృతి సంబంధాలు రెండు కూడా మనం సమతుల్యంగా బ్యాలెన్స్డ్ గా ఉంచాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఆత్మీయంగా ఉన్న స్పిరిచువల్ గా మనకి దేవుడు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ కోసం ఈ వరల్డ్ లో ఇచ్చిన ఫ్యామిలీని, ఈ వరల్డ్ లో ఇచ్చిన బాధ్యతల్ని మనం విస్మరించకూడదు అని దేవుని వాక్యం కూడా చెప్తుంది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి తిమోతి పత్రిక 5:8. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. ఒకవేళ మనం గాని మన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోతే, మనం కుటుంబం పట్ల రెస్పాన్సిబుల్ గా బాధ్యత కలిగి లేకపోతే మనం అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళంగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. సో మనం ఇక్కడ ఈ రోజు ఈ మాటలో 4 విషయాలు చూసాము. మొదటిగా ఏంటంటే సుమయాన్ గారు చెప్పిన ప్రవచనం నెరవేరింది అని చూసాము. రెండవదిగా మనం ఏం చూసామంటే యేసు ప్రభు వారు మన తల్లిదండ్రుల్ని ఎలాగా ప్రేమించాలి, ఎలా బాధ్యత కలిగి ఉండాలి అనేది మాదిరిగా చూపించారు. అంతేకాకుండా ఆయన లేఖనాల పట్ల విధేయత చూపించారు. మనం కూడా దేవుని వాక్యానికి అలా విధేయత చూపించాలనేది కూడా ఆయన మనకి మాదిరిగా ఉంచారు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా మనం చూస్తే యోహాన్ గారు తిరిగి వచ్చారు అని చెప్తున్నాము. ఆయన రక్షకుని పక్షంగా ఉన్నారు అనే విషయం మనం మాట్లాడుకున్నాం. పరిస్థితుల వల్ల ఆయన దేవునికి దూరంగా యేసు ప్రభుకి దూరంగా వెళ్ళిపోయినా మరలా ఆయన తిరిగి వచ్చారు. సో మనం వర్క్ చేసే ప్లేసెస్ లో కానీ, మనం చదువుకుంటున్న ప్లేసెస్ లో కానీ, లేకపోతే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని మనం యేసుని బహిరంగంగా ఒప్పుకోవడానికి, లేకపోతే ఆయనకి మనకి ఉన్న సంబంధాన్ని చూపించుకోవడానికి మనం ఏమన్నా భయపడుతున్నామా? యోహాన్ గారు అలాగే భయపడి పారిపోయారని చదువుకున్నాం. మనం ఏమన్నా భయపడుతున్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనం దేవుని పక్షంగా ఉంటే మనం ఏ
ప్లేస్ లో ఉన్నా, మనం వర్క్ చేస్తున్నా, చదువుకుంటున్నా, మనం ఏ పని చేస్తున్నా, బయటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుణ్ణి మనం బహిరంగంగా మన యాక్షన్స్ లో, మన మాటల్లో చూపించాలనే విషయం యోహాన్ గారి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కాకుండా ఫైనల్ గా మనం చూస్తే మనం ఆత్మీయ బాధ్యతల్ని, మనకి ఈ వరల్డ్ లో కుటుంబాన్ని రెండిటిని కూడా మనం సమతుల్యంగా చూడాలి. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే మనం అవిశ్వాసం కన్నా చెడ్డవాళ్ళమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకొని దేవుడు మన హృదయాల్లో ఈ మాటలు ముద్రించను.